ఫలక్నామా రైలు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు అధికారులు. 3 రోజుల క్రితమే వచ్చిన బెదిరింపు లేఖపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. రైలు ప్రమాదానికి ఇటీవల వచ్చిన లేఖకు సంబంధం లేదని రైల్వే సిపిఆర్ఓ ప్రకటన విడుదల చేశారు. అగంతకుడి లేఖపై విచారణ జరుగుతుందని, ఇక విచారణ తర్వాత కారణాలు చెప్పగలమని స్పష్టం చేశారు. ఇక ఈ లేఖపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరి నుంచి వచ్చిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. भैया ये इतना को इसको फायर क्या करता, कितना फायर होना इसको देखो। ఈ ప్రమాదంపై రాష్ట్ర డీజీపీ స్పందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ట్వీట్ చేశారు. కొంతమంది ప్రయాణికులను బస్సులో గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు తెలిపారు. మంటల్లో 7 బోగీలు దగ్ధమయ్యాయని, మిగిలిన బోగీలతో రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుందని తెలిపారు. బెదిరింపు లేఖపై పోలీసులకు రైల్వే అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో బెదిరింపు లేఖతో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అటు ఈ ఘటనపై సమాచారం కోసం 3691282819 టోల్ ఫ్రీ నంబర్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఫలక్నామా రైలు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు అధికారులు. 3 రోజుల క్రితమే వచ్చిన బెదిరింపు లేఖపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. రైలు ప్రమాదానికి ఇటీవల వచ్చిన లేఖకు సంబంధం లేదని రైల్వే సిపిఆర్ఓ ప్రకటన విడుదల చేశారు. అగాంతకుడి లేఖపై విచారణ జరుగుతుందని, ఇక విచారణ తర్వాత కారణాలు చెప్పగలమని స్పష్టం చేశారు. ఈ లేఖపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరి నుంచి వచ్చిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఫోన్లో రామకృష్ణ. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగినటువంటి రైలు ఘటనకు సంబంధించి ఇప్పటికే 6 బోగీలలో చెలరేగుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఇక దీనికి తోడుగా గత కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి లేఖ ఆధారంగా, అంటే హైదరాబాద్ నుంచి ఈ రూట్లో జరిగిన భువనగిరి మీదుగా వెళ్తున్నటువంటి రూట్లో ఎక్కడొక్కదిగా ప్రమాదం జరిగే అవకాశం వచ్చినటువంటి లేఖ ఏదైతుందో, లేఖకు సంబంధించి కూడా దక్షిణ మధ్య రైల్వే పోలీసులతో పాటు దక్షిణ మధ్య రైల్వే జీఎం కూడా స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైలు ప్రమాదానికి, అగ్ని ప్రమాదానికి వచ్చిన లేఖకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా రైల్లో చెలరేగిన మంటలు కేవలం షార్ట్ సర్క్యూట్ ద్వారా మాత్రమే చెలరేగినట్లుగా ఇప్పటికే క్లియర్గా దాని మీద వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. అదే విధంగా వచ్చినటువంటి లేఖ ఎవరైతే పంపించిన అగంతకుడు ఉన్నారో ఆ అగంతకుడు పంపించిన లేఖ మీద ఇప్పటికే సివిల్ పోలీసులకు దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని, సివిల్ పోలీసులు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఈ ఘటనలో ఏ ఒక్కరికి ఎలాంటి ప్రాణాపాయం కానీ దెబ్బలు కానీ తగలకపోవడంతో రైల్వే శాఖ అధికారులు మాత్రం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఘటనా స్థలి వద్ద దక్షిణ మధ్య రైల్వే జీఎంతో పాటుగా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ మంటలను అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రయాణికులు అందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. మరొక పక్కన ఈ రూట్లో వెళ్లాల్సినటువంటి రైళ్లు ఏవైతున్నాయో జన్మభూమి ఎక్స్ప్రెస్ తో పాటుగా మరికొన్ని రైళ్లను కూడా ఇప్పటికే అధికారులు రూట్ మార్చి వేరే రూట్ల ద్వారా గమ్యస్థానాలకు పంపించడానికి మాత్రం ఏర్పాట్లు చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీపిక. రామకృష్ణ, అయితే ముఖ్యంగా ఈ రైలు ప్రమాదం, ఈ ఘటన అనేది స్మోకింగ్ వల్ల జరిగినట్లుగా మనకి కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్?
ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఇప్పటికే రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నప్పటికీ కూడా దాంట్లో ప్రధానంగా రైల్లో సిగరెట్ తాగడం వల్ల సిగరెట్ వల్ల వచ్చిన పొగ ఏదైతుందో పొగ సిగరెట్ అక్కడ వేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగిందని కూడా కొంత ప్రచారం జరిగిన మాట ఉదయం నుంచి కూడా నడుస్తున్న పరిస్థితి. కానీ దీనిపై రైల్వే పోలీసులతో పాటు రైల్వే అధికారులు క్షుణ్ణంగా కేవలం షార్ట్ సర్క్యూట్ ద్వారా మాత్రమే ఇది మంటలు చెలరేగడంతో ఒక బోగి నుంచి మరొక బోగి కంటుకొని మొత్తంగా 6 బోగీలు దగ్ధమైనట్లుగా చెప్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బంది ఎవరుతున్న సిబ్బంది ముందుగా అప్రమత్తమైన కారణంగానే ఎలాంటి ప్రాణ నష్టం కానివ్వండి అదేవిధంగా ఆస్తి నష్టం కానీ జరగకుండా కాపాడగలిగిన పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం 6 బోగీలు కూడా పూర్తిగా దగ్ధమైన నేపథ్యంలో బొమ్మాయిపల్లి వద్దకు రైల్వే శాఖతో పాటుగా అగ్నిమాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో చేరుకొని సుమారు 6 ఫైర్ ఇంజన్లతో చెలరేగేటువంటి మంటలు అవుతున్నాయి. మంటలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ చెలరేగిన మంటల్లో 6 బోగీలు దగ్ధమవడం మినహా ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. దీని పట్ల అధికారులు స్పష్టంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ప్రస్తుతం ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అధికారులు మాత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం ఈ ఘటన ప్రస్తుతం వచ్చినటువంటి లేఖ ఏదైతుందో లేఖతో పాటుగా చెలరేగిన ఘటన కూడా దాంతో ఏమైనా రిలేటెడ్గా ఉందనే విషయంలో కొంత వివిధ రకాల ప్రచారం జరిగినప్పటికీ కూడా అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేసి షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు ధృవీకరించారు. మరొక పక్కన అగంతకుడు పంపించిన లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారనే విషయంలో కూడా ఇటు రైల్వే పోలీసులతో పాటు సివిల్ పోలీసు కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. దాని మీద పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని కూడా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జీఎం కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైల్వే అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు సివిల్ పోలీసులతో పాటు ఇతర అగ్నిమాపక సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఘటనా స్థలం వద్ద మంటలను అదుపులోకి తీసుకోవడంతో పాటుగా ప్రయాణికులు ఈ 6 బోగీలకు సంబంధించిన ప్రయాణికులతో పాటుగా మొత్తంగా ఈ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు సంబంధించిన ప్రయాణికులు ఎవరుతున్నారో వీళ్ళందరినీ కూడా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు పంపించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం రైల్వే అధికారులు చేసిన పరిస్థితి. దీంతో పాటుగా ఈ రూట్ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ హౌరా రూట్ లో వెళ్తున్నటువంటి రైలుతో పాటే రైలు 6 బోగీల్లో మంటలు చెలరేగిన కారణంగా రైలు ఆగిపోవడంతో దాదాపు 5 గంటలకు పైన ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్న రైల్వే సిబ్బంది మిగిలిన ప్రయాణికులందరినీ కూడా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఈ రూట్ లో వెళ్లాల్సినటువంటి మిగిలిన రైలు అవుతున్నాయి వాటన్నింటినీ కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చడానికి మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా మాత్రం మరొక 2-3 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగడంతో పాటుగా ఇక్కడ ఈ రూట్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ ను మొత్తం కూడా క్లియర్ చేయడం ద్వారా ఈ రోజు రాత్రికి మొత్తం పునరుద్ధరించడం ద్వారా రైళ్లు ఏ రూట్ లో అయితే వెళ్ళాలో ఆ రూట్ లో వెళ్లే విధంగా మాత్రం చర్యలు తీసుకుంటుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేస్తున్నారు. దీపిక. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఫలక్నుమా రైలు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు అధికారులు. 3 రోజుల క్రితమే వచ్చిన బెదిరింపు లేఖపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. రైలు ప్రమాదానికి ఇటీవల వచ్చిన లేఖకు సంబంధం లేదని రైల్వే సిపిఆర్ఓ ప్రకటన విడుదల చేశారు. అగాంతకుడి లేఖపై విచారణ జరుగుతుందని, ఇక విచారణ తర్వాత కారణాలు చెప్పగలమని స్పష్టం చేశారు. ఈ లేఖపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరి నుంచి వచ్చిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ ప్రమాదంపై రాష్ట్ర డీజీపీ స్పందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ట్వీట్ చేశారు. కొంతమంది ప్రయాణికులను బస్సులో గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు తెలిపారు. మంటల్లో 7 బోగీలు దగ్ధమయ్యాయని, మిగిలిన బోగీలతో రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుందని తెలిపారు. బెదిరింపు లేఖపై పోలీసులకు రైల్వే అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో బెదిరింపు లేఖతో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అటు ఈ ఘటనపై సమాచారం కోసం 36912 82819 టోల్ ఫ్రీ నంబర్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఫలక్నమ్మ రైలు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు అధికారులు. 3 రోజుల క్రితమే వచ్చిన బెదిరింపు లేఖపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. రైలు ప్రమాదానికి ఇటీవల వచ్చిన లేఖకు సంబంధం లేదని రైల్వే సిపిఆర్ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగంతుకుడి లేఖపై విచారణ జరుగుతుందని, విచారణ తర్వాత కారణాలు చెప్పగలమని స్పష్టం చేశారు. ఈ లేఖపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరి నుంచి వచ్చిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర డీజీపీ స్పందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ట్వీట్ చేశారు. కొంతమంది ప్రయాణికులను బస్సులో గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు తెలిపారు. మంటల్లో 7 బోగీలు దగ్ధమయ్యాయని, మిగిలిన బోగీలతో రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుందని తెలిపారు. బెదిరింపు లేఖపై పోలీసులకు రైల్వే అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో బెదిరింపు లేఖతో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అటు ఈ ఘటనపై సమాచారం కోసం 36912 82819 టోల్ ఫ్రీ నంబర్లు రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో